ప్రపంచం ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సర్వము మన సర్వశక్తులు కాలాధీనములై ఉన్నాయి. కాలము ఏష కాలహ నిరాకృతి అన్నాడు. కాలము అన్నియుంచేయును అన్నాడు. కాలము చెయ్యనిది లేదు ఈ ప్రపంచములో. ఏదైనా చాలా గొప్పగా ఉన్నదంటే వాడి టైం అండి అలా ఉందండి అంటారు. ఏదైనా బాగలేదంటే టైం అండి అని చెయ్యి కిందకి అంటాం. ఏదైనా టైము అంటే కాలము, కాలమే అన్నింటికీ గొప్పది. అటువంటి కాలము సర్వోన్నతముగా సర్వోత్తమముగా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలి అని కోరుతూ, అటువంటి కాలము మనకు సర్వానుగ్రహప్రాయముగా ఉండాలని ఆ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, నేను కాలము గురించే చెప్తున్నాను కాబట్టి కాలమును ప్రతి సెకను కూడా లెక్కగానే నేను పాటిస్తూ నా భాషణాన్ని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, ఎందుకంటే మొట్టమొదట ప్రజలకే స్వస్తి అన్నాడు శాస్త్రములో కూడా. పరిపాలయంతాం వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే రాజులు ధర్మముగా పరిపాలించాలి, ప్రభువులు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ప్రభుత్వం ఎప్పుడైతే ధర్మప్రదముగా ప్రవర్తిస్తుందో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది అన్నారు. అలా చాలా నిత్యోత్సాహముతో వయస్సును లెక్కం చేయకుండా ఒకే మాట చెప్తాను. ఆయన కాల కిరీటధారి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాలమును కిరీటముగా మలుచుకున్న మహాప్రతిభాశాలి. అందరికీ అలా చేత కాదు, చాలా కష్టము. మనము ఆదర్శముగా తీసుకోవాలి. ఏమిటంటే కాలములో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎన్నుకొని నిలబడి దాన్ని కిరీటముగా మలుచుకోగలవాడే మహనీయుడవుతారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబమునకు, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి ముఖ్యమంత్రి వర్యులు సత్కారం గావిస్తారు. పంచాంగ పఠనం గావించినటువంటి పెద్దలు బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ముఖ్యమంత్రి వర్యుల నుంచి సత్కారాన్ని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి గారే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో వారికి అవధాన సరస్వతీ పీఠానికి అక్కడ శిల్పారామంకి ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అవధాన పీఠం. ఆ పీఠం పక్షాన స్వామివారికి మన ముఖ్యమంత్రి వర్యులకి తిలకధారణం చేస్తూ ఉన్నారు మాడుగుల నాగఫణి శర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సమృద్ధిగా అభివృద్ధి పథాన వెళ్ళాలని వారి యొక్క శుభకామన చేశారు. వారిని ముఖ్యమంత్రి వర్యులు శాలువతో సత్కరిస్తూ ఉన్నారు, పూమాలతో సత్కరిస్తూ ఉన్నారు. నూతన వస్త్రాల బహూకరణం జరుగుతోంది. అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి ఇప్పుడు ప్రత్యేకంగా ఇది ఉగాది నూతన వత్సరం. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం ఆవిష్కరణం, దాని తర్వాత వ్యవసాయ పంచాంగం ఆవిష్కరణం, ఆ పిమ్మట ఉద్యాన శాఖ వారి నుంచి ప్రత్యేకంగా ప్రచురించిన హార్టికల్చర్ పంచాంగం ఒకదాని వెంట ఒకటిగా ముఖ్యమంత్రి వర్యుల కరకమలాల మీదుగా ఆవిష్కృతం అవుతాయి. దాని తర్వాత మన కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి యాన్యువల్ ఈవెంట్స్ క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామం క్యాలెండర్ కూడా లాంచ్ చేస్తారు. శిల్పారామంకు సంబంధించి గౌరవనీయురాలు మేడం కిందనే ఉన్నారు, మంజులారెడ్డి గారు. అమ్మ ముందుకు రండమ్మా, వేదిక మీదకి రావాల్సిందిగా మీకు వినమ్ర మనవి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రభు యొక్క కృపతోటి చక్కగా పంచాంగం ఆవిష్కృతమైంది. ఆ వెంటనే వ్యవసాయ శాఖ వ్యవసాయ పంచాంగం ఆవిష్కృతం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. వ్యవసాయ పంచాంగం మన రాష్ట్రం అంతా కూడాను వ్యవసాయం ప్రధానమైనటువంటి ఆదరవుగా ఉండేటువంటి రాష్ట్రం. రైతన్నలు అందరూ కూడాను హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే చక్కటి పంటలన్నీ కూడాను అద్భుతంగా పండాలి. దానికి సంబంధించిన సూచనలతోటి పంచాంగం. దాని తర్వాత హార్టికల్చర్ వారి పంచాంగం, ఆ వెంబట మన సాంస్కృతిక శాఖ వారి ఏడాది పాటు యాన్యువల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్యాలెండర్ని లాంచ్ చేస్తూ ఉన్నారు.
మన సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న పెద్దలు మల్లికార్జున గారు, మేడం మన సంస్కృతి విభాగానికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్న తేజస్విని వడపాటి వారు వారి యొక్క సమక్షంలోనే ఈ క్యాలెండర్ ఆవిష్కృతమవుతోంది. రాష్ట్రంలో కళలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరూ కూడాను పచ్చగా పరిఢవిల్లాలని, శోభిల్లాలని, ఎప్పుడు కూడా నిత్య వసంతంలాగా కళలతోటి నిండి ఉండాలని, ఏ ఊరు చూసినా ఏ మాగాణాన్ని చూసినా కూడా కళాకారులందరూ తమ ప్రదర్శనలు ఇస్తూ సమృద్ధి అయినటువంటి ఆనందంతో వర్ధిల్లాలని మనస్పూర్వకంగా తెలియజేసుకుంటూ శిల్ప